Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. ఏపీ ఎలక్షన్ కౌంటింగ్ లో హింసాత్మక ఘటనలు జరగకుండా అన్ని జిల్లాలకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను నియమించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన పల్నాడులో అత్యధికంగా 8 మంది పోలీసు అధికారులను నియమించారు. కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా పనిచేస్తోన్న లావణ్య లక్ష్మిని, విజయవాడ పోలీస్ కమిషనరేట్కు సిఐడి డిఎస్పీ సోమన్నను నియమించారు ఏపీ డీజీపీ. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలోని రిల్లి వీధిలో సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలు, అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల నివాసాల్లో తనిఖీలు చేశారు. పత్రాలు లేని పలు బైకులను పోలీసులు స్టేషన్కు తరలించారు. అనంతపురం జిల్లాలోనూ అల్లర్లు జరిగే అవకాశం ఉండడంతో కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాకు 3 స్పెషల్ అధికారులను నియమించారు. వారికి సమస్యాత్మక ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించనున్నారు. మరోవైపు జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ఇంకా ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు కౌంటింగ్ గురించి? అంటే ఎన్నికల రోజుతో పాటుగా పోలింగ్ ముగిసిన తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలు దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ రోజున, ఆ తర్వాత కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఎన్నికల కమిషన్కు ఇంటెలిజెన్స్ నివేదిక కూడా ఇచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా అన్ని రకాల జాగ్రత్తలు కూడా ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది. ఇప్పటికే ఇటీవల ఎన్నికల హింస జరిగినటువంటి ప్రాంతాలతో పాటుగా మిగిలినటువంటి అన్ని జిల్లాలను కూడా మొత్తం 25 జిల్లాలకు కూడా 56 మంది ప్రత్యేక పోలీసు అధికారులను నియమిస్తూ కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోలీసు అధికారులు, ఈ ప్రత్యేక పోలీసు అధికారులు ఆయా జిల్లాల ఎస్పీల పరిధిలో పనిచేస్తారు. ప్రధానంగా పల్నాడు జిల్లాకు సంబంధించి 8 మంది అధికారులను, పోలీసు అధికారులను ప్రత్యేకంగా కూడా నియమించారు. ఈ 8 మంది పోలీసు అధికారులు కూడా హింస ఎక్కువగా చెలరేగేటటువంటి అవకాశం ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తారు. ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలో, అంటే కౌంటింగ్ జరిగేటటువంటి నియోజకవర్గాల పరిధిలో వీరి పర్యవేక్షణ ఉంటుంది. ఈ రకంగా మొత్తంగా 25 జిల్లాల్లోనూ కూడా 56 మంది ప్రత్యేక పోలీసు అధికారులను, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులను కూడా నియమించారు. మొత్తంగా ఒక్కొక్క జిల్లాకు కూడా ఒక చోటన మాత్రమే కౌంటింగ్ సెంటర్ ఉంటుంది. అదే కౌంటింగ్ సెంటర్లో ఆ జిల్లాకు సంబంధించినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా జరుగుతుంది. అయితే కౌంటింగ్ జరిగేటటువంటి సమయంలోనే అక్కడ అభ్యర్థుల గెలుపోవటములు, ఒకవేళ ఒక పార్టీ గెలిస్తే రెండో పార్టీ అధికారులు, రెండో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు హింసకు పాల్పడవచ్చు, లేదంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా హింసకు పాల్పడవచ్చు అనే కారణాలతోటి ముందస్తుగానే ఆయా నియోజకవర్గాల్లో భారీగా భద్రతా బలగాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత జరిగినటువంటి హింసను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ రోజున ఎలాంటి హింసాత్మక ఘటనలకు కూడా అవకాశం లేకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 33 సెంటర్లలో ఈ కౌంటింగ్ జరిగే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఒకే చోటన కౌంటింగ్ సెంటర్ వద్ద పార్లమెంటు కౌంటింగ్ కేంద్రంతో పాటుగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ఏర్పాటు చేయనుంది. అలాగే హింస జరిగేటటువంటి కౌంటింగ్ దగ్గర ఏదైనా గడబడి జరుగుతుంది, గందరగోళం నెలకొంటుంది అనే ఉద్దేశంతో అక్కడ పోలీసులతో పాటుగా రిటర్నింగ్ ఆఫీసర్లు, అలాగే రెవెన్యూ అధికారులను కూడా, అదనంగా కూడా రెవెన్యూ అధికారులను కూడా నియమిస్తుంది. ఎందుకంటే అక్కడ కౌంటింగ్ జరిగేటటువంటి సమయంలో లోపల ఏదైనా ఏజెంట్ల నుంచి కనుక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తే వాటిని వెంటనే పరిష్కరించే విధంగా కూడా ఇతర అధికారులను కూడా నియమిస్తుంది. మొత్తంగా అయితే జూలై 4వ తేదీన జరిగేటటువంటి కౌంటింగ్ సంబంధించి ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడా కూడా హింసాత్మక ఘటనలు జరగకుండా 56 మంది ప్రత్యేక పోలీసు అధికారులతో పాటుగా ఇతర రెవెన్యూ అధికారులను కూడా పెద్ద ఎత్తున నియమిస్తుంది. ఇప్పటి నుంచే కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీలకు కూడా పలు సూచనలు చేస్తూ కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, హింస జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ కూడా ముందుకు వెళ్తుంది. రైట్ ఎంపీ రావు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.